నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అసాసినేషన్ ఈ పదం గత వారం నుంచి చాలా ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో, అలానే వార్తల్లో. అసాసినేషన్ అంటే హత్యాయత్నం. అది కూడా ఈ అసాసినేషన్ మోడీ గారి మీద జరిగిందని చాలా పెద్ద అభియోగం ఉంది. అది కూడా ఇలాంటి ప్రయత్నం చేసింది అమెరికాని అంతకంటే పెద్ద అభియోగం ఉంది. సో మోడీ గారి మీద ఇలాంటి అసాసినేషన్ జరగటం ఇది మొదటిసారి కాదు. ఆయన ఇండియా ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇది 4వసారి. కానీ ఈ అసాసినేషన్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే మనకి మిత్రదేశమైన అమెరికా, ఒకప్పుడు మిత్రదేశమైన అమెరికా ఈ అసాసినేషన్ చేయించిందని ఒక రూమర్. బట్ ఈ రూమర్ని నిజం చేస్తూ చాలా ఆర్టికల్స్ అయితే డాట్స్ అన్ని కలుపుతూ ఈ అసాసినేషన్ నిజమే, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అని డాట్స్ అన్ని కలుపుతూ చాలామంది చాలా ఆర్టికల్స్ అయితే రాస్తున్నారు. 31 ఆగస్ట్ చైనాలో SCO సమితి జరిగింది. ఈ సమితిలో రష్యా, చైనా, ఇండియా, ఆ పిచ్చి పాకిస్తాన్ కూడా పాల్గొన్నాయి. బట్ పాకిస్తాన్ ఇది నెగ్లెక్టబుల్. మనం చూస్తూనే ఉన్నాం ఎలా నిలబడుకున్నాడో వెనక. బట్ అందరి దృష్టి ఆకట్టుకుంది ఏంటంటే మోడీ గారు అలానే పుతిన్ గారు ఒకటే కారులో వాళ్ళ హోటల్ నుంచి ఈ సమిట్కి రావడం జరిగింది. అలానే వీళ్ళు 45 మినిట్స్ పాటు అదే కారులో కూర్చొని థర్డ్ పర్సన్కి తెలియకుండా మాట్లాడుకున్నారంట. అట్లీస్ట్ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్స్లేటర్ కూడా లేరు. బట్ ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు, అసలుకు వాళ్ళు ప్రోటోకాల్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏముంది అని సోషల్ మీడియాలో అలానే ఇంటర్నేషనల్ మీడియా కూడా వీళ్ళ మీద చాలా ఫోకస్ చేసింది. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే అలా మోడీ గారిని పుతిన్ గారి కారులో తీసుకెళ్ళడానికి కారణం మోడీ గారికి థ్రెడ్ ఉందని, అతని మీద అసాసినేషన్ చేసే ఒక ఏజెంట్ ముఠా ఢాకాలో దాక్కుంది అని. సో వాళ్ళు చైనా వరకు కూడా వచ్చి మోడీ గారిని ఏమైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరి రష్యా ప్రధానమంత్రి పుతిన్ గారు ఆయన కారులో కూర్చోబెట్టుకొని ఆ సమితి వరకు తీసుకెళ్లారు. బట్ అదే రోజు 31 ఆగస్ట్ రోజు బంగ్లాదేశ్లోని ఢాకాలో ఈ CIA ఏజెంట్, అమెరికాకి చెందిన CIA ఏజెంట్ జాక్సన్ అనే వ్యక్తి అనుమాన పరిస్థితిలో చనిపోయబడి ఉన్నాడు. అదే రోజు ISI ఉగ్రవాది ఇంకో హోటల్లో ఇలానే మర్డర్ అయ్యాడు. అంటే అది విషం పెట్టి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. బట్ వీళ్ళిద్దరిని చంపింది మాత్రం ఇండియా అలానే రష్యా ఏజెన్సీ అని ఇంకో రూమర్ కూడా నడుస్తూ ఉంది. బట్ ఈ సమిటి తర్వాత మోడీ గారు ఇండియాకి వచ్చిన తర్వాత ఒక సభలో మాట్లాడుతూ మీరందరూ నాకు క్లాప్స్ కొడుతున్నారు నేను తిరిగి వచ్చినందుక లేకపోతే క్షేమంగా వచ్చినందుక అనే ఉద్దేశంతో, అంటే బతికి మళ్ళీ వచ్చినందుక అనే ఉద్దేశంతో ఒక మాట చెప్పడం ద్వారా ఈ విషయాన్ని కూడా డాట్స్ కనెక్ట్ చేస్తూ మోడీ గారికి అసాసినేషన్ జరిగింది అనే అంశాన్ని అయితే బయటకు చేస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ అమెరికా ఇలాంటి విషయంలో పాల్గొనింది అనడానికి ఆధారాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యాని ముక్కలు చేద్దామని ప్రయత్నించి దాంట్లో వాళ్ళు సఫలమయ్యారు. ఈరోజు రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుందంటే కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అమెరికానే కారణం. అలానే బంగ్లాదేశ్లో షేక్ హసీనా పోయి ఇప్పుడున్న డమ్మీ ప్రధాని రావడం కూడా కారణం అమెరికానే. మన నేపాల్లో జంజీ ఉద్యమం జరిగింది. ఆ ప్రొటెస్ట్కి, ఆ ఉద్యమానికి కారణం కూడా ఈ డీప్ స్టేట్ అమెరికానే. ఎక్కడైతే వాళ్ళకి నచ్చని ప్రభుత్వం, నచ్చని ప్రధానులు ఉంటే అక్కడ ఈ CIA ఏజెంట్స్ని పంపించి అన్రెస్ట్ క్రియేట్ చేసి
అక్కడ రెజ్యూమ్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ డీప్ స్టేట్. అందులో భాగంగానే మణిపూర్, నాగాల్యాండ్ ప్రాంతాలలో ఒక చిన్న ఉద్యమాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇండియా నుంచి సపరేట్ దేశం కావాలని కోరుకోవడానికి, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా కారణం ఈ సిఐఏనే. సో అలానే మన ఢిల్లీలో 19 నుంచి 20 ఏళ్ళ వయసుకి చెందిన యువకులు ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఐఎస్ఐ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అలా జరుగుతున్న క్రమంలో ఇండియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వాటిని గమనించి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో వీటన్నిటిని మనం డాట్స్ అన్ని కలుపుతూ ఉంటే మోడీ గారి మీద అసాసినేషన్ జరగడానికి 100% ఛాన్స్ ఉంది. అలానే అదే భాగంతోనే ఈ సిఐఏ రంగంలో దిగింది బంగ్లాదేశ్లో అని ఒక రూమర్ అయితే ఉంది. ఎక్కడైనా అమెరికాకు చెందిన ఏ పౌరుడైనా, ఏ ఏజెంట్ అయినా, ఏ అధికారైనా ఏ దేశంలోనే చనిపోతే వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి అదే దేశంలో ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే ఒక డాక్యుమెంట్ డీప్ స్టేట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఏ దేశానికైనా ఉంటుంది. బట్ అలా ఏం లేకుండా బంగ్లాదేశ్ కేవలం డీప్ స్టేట్కి అంటే అమెరికాకి ఆయన బాడీని ఎవరైతే చనిపోయారో ఈ సిఐఏ ఏజెంట్ బాడీని డైరెక్ట్గా అమెరికాకి ఇలాంటి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా ఇచ్చేసింది. సో అందుకని ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే ఎక్కడో మోడీ గారి మీద అసాసినేషన్ జరిగింది అనడానికి బలమైన కారణాలు అయితే చూపిస్తున్నారు ఈ రాజకీయ పండితులు. సో ఇది ఈరోజు టాపిక్. సో మళ్ళీ రేపు వేరే టాపిక్లో కలుద్దాం. See you, this is Chandwar Sivi. See you tomorrow.